అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మచ్చా నాగమల్లేశ్వరి, మాల మహానాడు జాతీయ అధ్యక్షురాలిని. ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే, నిన్న అందరికీ తెలిసిన విధంగా సుప్రీంకోర్టులో వచ్చినటువంటి వర్గీకరణ తీర్పుకి మేము ఖండిస్తూ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. మాల మహానాడు పివి రావు గారు ఆయన స్థాపించినటువంటి మాల మహానాడులో జాతీయ అధ్యక్షులుగా చెన్నయ్య గారి ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఈ వర్గీకరణకి అడ్డుకోవాలనే ఒక ఆలోచన దృక్పథంతో ఢిల్లీకి వెళ్ళి మరి ఫైట్ చేసి జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నాలు అయితేనేమి, కోర్టులో ఫైల్ చేసినటువంటి అప్పీల్స్ అయితేనేమి, ఏవైనా కూడా ముందుకు తీసుకొని ఈ వర్గీకరణని అడ్డుకున్నటువంటి సిచ్యువేషను గతంలో చాలామంది నాయకులు చేశారు. కానీ ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని మాట్లాడదామని మీడియా ముందుకు రావడం జరిగింది. అసలు సుప్రీంకోర్టునైనా ఒకటే మాట అడుగుతున్నాను, రాజ్యాంగానికి లోబడి మీరు తీర్పులు ఇస్తున్నారా, లేకపోతే రాజ్యాంగాన్ని వ్యతిరేకించి లేకపోతే ధిక్కరించి మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించాలి. అందరికీ చదువుకున్న మేధావులందరికీ ఆర్టికల్ 341 కోసం ఒక్కసారి నేను చదువుతాను. ఆర్టికల్ 341 of the Indian Constitution authorizes the President to declare certain caste clauses as the scheduled caste in a state of union and territory. It also states that Parliament can include, exclude any caste or tribe from the list. Similarly, provisions are the stands for the scheduled tribes in Article 341. నాకు తెలిసి రాష్ట్రంలో చాలా మంది మేధావులు ఉన్నారు. బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్, నేను అడుగుతున్న జనాలందరికీ, ఇది రాజ్యాంగానికి లోబడి ఇచ్చినటువంటి తీర్పా కాదా? ఏదో కమిటీ వేశారు, ఆ కమిటీలో 7 మంది ఉన్నారు, 7 మందిలో 6 మంది వర్గీకరణకి సానుకూలంగా ఇచ్చారు అంటే 6 మందిలో ఎస్సీ దళితులు ఉన్నాడా? ఒక్క మాట చెప్పండి, దళితులు ఉన్నారా? దళితులు లేనప్పుడు దళితుల బాధలు, దళితుల కష్టాలు, దళితుల అవమానాలు మీకు ఎలా తెలుస్తాయి? మీరు ఏ విధంగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? లేకపోతే తీర్పిచ్చినటువంటి మోదీ గారికి అడుగుతున్నాను, మీకే రోజన్నా దళితుల సమస్యలు తెలుసా? దళితుల మీద ఏ రోజన్నా మీరు పోరాడారా? దళితులు అవమానపడ్డ దాంట్లో 1% అనేది మీరు ఫేస్ చేశారా? అంటరానితనానికి లోబడి ఇప్పటికీ కూడా అదే వివక్షతతో బాధపడుతున్నది మా జాతి. మా జాతిని విడదీయాలనే అంత ప్రేమ మా జాతి మీద మీకెందుకయ్యా? నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలైనా అడుగుతున్నాను, ఈ ఎన్డీఏ కూటమిలను ఎండగట్టుతో ఒక మాట అడుగుతున్నాను, ఎందుకయ్యా మీకు దళితుల మీద అంత ప్రేమ? అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మా కోసం ఫండ్స్ పెట్టండి. నిజంగా దళితులు ఫైనాన్షియల్గా కుంగిపోతున్నాం, చితికిపోతున్నామని మీకు అనిపిస్తే మీరు పెట్టండి మా కోసం బడ్జెట్లో. బడ్జెట్లో ₹1 పెట్టరు, బడ్జెట్లో మా కోసం ఒక మాట మాట్లాడరు. ఎలక్షన్ వచ్చింది, లేకపోతే ఓట్ల కోసం, ఓట్ల బ్యాంకి కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం మాతో అంటే దళితులతోటి, ఎస్సీలతోటి, ఎస్టీలతోటి ఏమి మీ ఆటలని అడుగుతున్నారు. ఒక్కసారి ఆలోచించాలి అందరూ. దళితుల్లో పుడతామా అన్నటువంటి వ్యక్తుల్ని ఇవాళ నిలబెట్టుకున్నాం, అది మన చాతకానితనం. చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, కూటమికి పనిచేసిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, నా బాల సోదరులని అడుగుతున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను, ఎక్కడికి పోయారు మీరంతా? అంబేద్కర్ గారి ఆశాభావాలు, అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను చెప్పుకుంటూ తిరుగుతున్న మీరు నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టలేదంటే మీరు రాజకీయ లబ్ధి కోసం ఎవరి దగ్గర చేతులు చాచి ఇవాళ జాతిని తాకట్టు పెట్టారనేది ఒకసారి మీరు గమనించుకోవాలి. తాకట్టు పెట్టారు కాబట్టి ఒక్కరు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. మీకు ఆత్మాభిమానాలు లేవా? ఒక పోరాటం చేయలేరా? ఆల్రెడీ ఎప్పుడో సుప్రీంకోర్టు కొట్టేసిన దాన్ని మళ్ళీ రీఫిల్ చేసి పెట్టారు అని అంటే అర్థం ఏంటి?
ఈ జాతిని ఉపయోగించుకున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, ఎంఆర్ఓలు, గవర్నమెంట్ ఉద్యోగులందరినీ ప్రశ్నిస్తున్నాను. ఏమైపోయారయ్యా? ఏమైపోయారు మీరంతా? ఎందుకు ఓడిపోయామో తెలుసా? కేసులు వాదించడానికి లక్షలు, గంటకి 1,00,000, గంటకి 1,00,00,000 ఇచ్చుకోలేక మనం ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్కి మన తల ఒగ్గాల్సి వచ్చింది. జాతి రిజర్వేషన్లు తీసుకున్నటువంటి ఏ ఒక్క నాయకుడికైనా, ఏ ఒక్క ఎంప్లాయీకైనా, ఏ ఒక్కరికైనా నేను అడుగుతున్నది సూటిగా ప్రశ్న. మీరందరూ జాతి కోసం 1% కూడా ఖర్చు చేయలేకపోతున్నారా? మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తుల కంటే పెద్ద పెద్ద కూటమికి సపోర్ట్లు ఉన్నాయి. 4 కోట్లు, 5 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లైనా పెట్టి వాళ్ళు పెడుతున్నారు. మాలలకు ఎవరు సపోర్ట్ లేరా? మన పర్సంటేజ్లు ఎంత? మన ఓటు బ్యాంకులు ఎంత? 70 లక్షల మంది ఉన్నాం రాష్ట్రంలో. ఏమైపోయారు మీరంతా? ఒక్కసారి ఆలోచించాలి. ఎలక్షన్లో మీరు చేసింది ఎవరికి పని చేశారు? వాళ్ళు ముందుగానే చెప్పారు కదా, కూటమి వస్తే మేము విడదీస్తాము, వర్గీకరణ చేస్తాము అన్నా కూడా మీరు వెళ్ళి ఓట్లు పనిచేశారు అని అంటే మీరు డబ్బుకి కక్కుర్తుపడి కులాన్ని అమ్మేశారు. మీ స్వలాభాల కోసం అమ్మేశారు. మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు? జాతికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీ పోస్టుల కోసం, మీ పదవుల కోసం ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని నేను అడుగుతున్నానంటే, గతంలో పోస్టులు రాకముందు మీరు జాతి కోసం చాలా ఫైటింగ్లు చేశారు. ఏమైపోయారు మీరంతా? నాకన్నా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, నాకన్నా ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఎందుకు మీరందరూ నోరు మెదపట్లేదు అనేది నా క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు దళితుల మీద ఆయనకు ఒక మంచి అభిప్రాయమే లేదు. ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అని అంటాడు, లేకపోతే మీకెందుకు రా రాజకీయాలు అంటారు. ఏ దళితులు రాజకీయం చేయకూడదా? ఇప్పుడు మీ కుట్రంతా ఏంటి? ఎక్కువ శాతం మాలలు ఉన్నారు, వీళ్ళలోనే ఎక్కువ ఐఏఎస్లు, ఐపీఎస్లు చదువుకుంటున్నారు. వీళ్ళని ఎండ కట్టాలి, అనగదొక్కాలి, రిజర్వేషన్లు తీసేయాలని ఒక ఆలోచనతో చేసిన కుట్ర కాదా ఇది? రేపొద్దున మా రాజ్యాంగానికి లేకపోతే మా పొజిషన్లకి వీళ్ళు అడ్డుపడతారు. ఎందుకంటే అంత ఐక్యమత్యంతో ఉంటున్నారు కాబట్టి మీరు విడదీయాలని అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మమ్మల్ని విడదీశారు. లేకపోతే మా మీద ఏం ప్రేమ కాదు. రిజర్వేషన్లు ఉంటే మీకు వచ్చిన బాధ ఏంటి? ఓ 12 రిజర్వేషన్లన్నీ తీసేసి ఓసీలో కలపండి మమ్మల్ని. దళితుల్ని ఓసీలో కలుపుకునేటువంటి అంత ఉదార హృదయం ఏ నాయకుడి కన్నా ఉన్నా సరే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఉందా మీకు ఎవరికన్నా? పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నాయకులు ఉన్నారు చాలా మంది. మీరా మాట్లాడేది వర్గీకరణ కోసం లేకపోతే దళితుల కోసం? మేము అడిగామా? మీ ఓసీ క్యాస్ట్లలో పెద్ద పెద్ద క్యాస్ట్లో కులాలలో వర్గీకరణ మీకు అవసరం లేదా? మా మీద ఎందుకయ్యా అంత ప్రేమ, అంత కపట ప్రేమలు మా మీద ఎందుకు అని అడుగుతున్నాను నేను. అధిష్టానానికి వెళ్తాము, కోర్టుకి వెళ్తాము, కంపల్సరీగా ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు పనిచేసినా, అది మోదీ అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, ఇంకెవరైనా సరే డెఫినెట్ గా చరిత్రహీనులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారి ఆశాభావాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్న ఏ నాయకుడు